చేస్తాను. ఎవ్రీ 10 34 నేను ఖైదీలో ఉండగా నన్ను కరుణించి నీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనదినైనా పరలోక స్వాస్థ్యమైనదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవడం సంతోషంగా ఒప్పుకుంటుంది. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. దానికి గొప్ప బహుమానం కలుగుతాడు. హల్లెలూయా హల్లెలూయా. బహుమానం కావాలి. ఏం బహుమానం అండి? ప్రార్థన బహుమానం. ప్రార్థన బహుమానం. మన బహుమానం చాలా ఉంటాయి. ఎక్కడ పని చేసినా మన బహుమానం అయిపోయి పొందుకుంటాం. ప్రార్థనలు బహుమానం పొందుకొని 10 మంది పొందాలి. అదే కోరుకుంటారు. ఆ ఫలం పొందుకుంటేనే ధైర్యము మీలో వృత్తి పెట్టడానికి ప్రతిఫలం ఉంటుంది. అలా చేస్తే దేవుడు చిత్తముగా ఆ విషయంగా ఉంటారు. దేవుడు చిత్తముగా విషయంగా చూడండి. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారే వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది. ఇది చేయండి. ఇది దేవుని చిత్తంగా నెరవేర్చిన వాగ్దాన ప్రకారముగా నిమిత్తం మీకు ఓరిమి అవసరం. ఓరిమి తెలుసు. ఓరిమి అప్పటి దేవుడి స్తోత్రం. ఈ ఒరుగు లేక చాలా మంది ఆత్మహత్య చేసుకుంటారు. అలా చేసుకోవచ్చు. బిడ్డలు కూడా బారైపోతారు. ఏదైనా దేవుడి చిత్తముగా నెరవేర్చదు వాగ్దాన ప్రకారంగా ఈ పంటలో నీ కష్టాలు కానీ నీకు నీ కుటుంబంలో శాంతి సంబంధాలు వాగ్దాన ప్రకారంగా నెరవేర్చారు. ఇంకా కొంచెం కాలమే చూడండి. ఇంకా కొంచెం కాలమే బహు వస్తుంది. ఆలోచన చేయకండి. ప్రార్థనతో నడవండి. ఆలోచన చేయకండి. జీవితం వెలిగించండి. ఆలోచన చేయకండి. ప్రేమతో నడవండి. ఆలోచన చేయకండి. దేవుడు ప్రేమతో తీర్చును సంపాదించే పేదగా అవ్వాలి. అదే దేవుడు కోరుకుంటాడు. జీవించుడు కానీ అక్కడ తీర్చినగా నా యందు ఆత్మతో బంధువుతుంది. దేవుడి ఆత్మ నీలో పరిశుద్ధంగా రావాలి. అదే ఆత్మ. ఈ 5లోనూ పరిశుద్ధాత్మ మీకు అందుకున్నారు. ఈ 5 మరి సంవత్సరంలో అడిగిపెట్టి మీ అందరి జీవితాలు సంతోషకరమైన జీవితాలు ఉండాలి. కొంచెం కాదు, కొంచెం శ్రమ, కొంచెం ఓపు, కొంచెం సహనం, కొంచెంతో ఉండాలి. అది ఎందుకంటే అలా చేస్తే కుటుంబాలు జీవితాలు వెళ్ళిపోతాయి, గందరగోళైపోతాయి. అవునే కదా? అవునండి. ఎలా ఉండాలండి? భర్త ఎలా ఉండాలండి? ఎలా ఉండాలి? చెప్పండి. కష్టపడాలి. కష్టపడాలి. భార్య పిల్లలుగా తన నీతిని పోరాడి పరిశుద్ధంగా జీవించే దేవుని చిత్తము నెరవేర్చినట్టు నడవాలి. భర్త సముద్రాలుగా కష్టపడాలి. సముద్రం చూసి ఎలా కష్టపడతాయి? కెరటాలు ఎలా ఉంటాయి? కెరటాలు కదా. ఆ కెరటాలు ఉంది. కష్టపడాలి. భార్య ఎలా ఉంటుందండి? గోదావరిలాగా సమానంగా ఉంటాయి. తేడా వస్తే ఏమవుతుంది? మొత్తం ముంచేస్తూ ఉలుగులు. అవును కదండి? మొక్కలు ముంచేదా? గోదావరి ఏమో అమ్ముతుందండి. గోదావరి అమ్ముతుంది. తేడా ఒకటి భార్య లేకపోతే కొంపలన్నీ ముంచేస్తాయి.